అందరికీ నమస్తే అండి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున 40 మంది స్టార్ క్యాంపెయినర్లు మాత్రమే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి పాల్గొనాలని ఈసీ అయితే ఆదేశాలు ఇచ్చింది. సో ఆ 40 మంది లిస్టులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి పేరు కూడా ఉంది. ఆ 40 మంది లిస్టులో కేసీఆర్ గారి పేరు కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు కేసీఆర్ గారు ఆ ఎన్నికల ప్రచారానికి ఆయన ప్రచారానికి వస్తారా రారా అన్నది కూడా ఆసక్తిగా మారింది. సో ఒకవేళ కేసీఆర్ గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి వస్తే గనక ఆయన వెంట కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తదితర ముఖ్య నాయకులందరూ కూడా ఆయన వెంట వస్తారని సమాచారం. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి నవంబర్ 9వ తేదీ వరకు, అంటే నవంబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చు అన్నమాట. సాయంత్రం 6 వరకు ప్రతి ఒక్కరూ ప్రతి పార్టీ నుంచి అక్కడ పోటీతత్వం చేస్తున్న ప్రతి పార్టీ అభ్యర్థి పార్టీ తరఫున నవంబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీ హిల్స్లో ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. సో కేసీఆర్ గారు అయితే కనుక ఆ 40 మంది లిస్టులో కేసీఆర్ గారి పేరు ఉంది. కేసీఆర్ గారు రావచ్చని కూడా అంచనాలు. సో ఒకవేళ కేసీఆర్ గారు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారానికి వస్తే అక్కడ రాజకీయ పరిణామం ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారింది. సో మొత్తం మీద చూసుకుంటే జూబ్లీ హిల్స్లో ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ మొత్తం కూడా 2023 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాదు మొత్తం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులందరూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మంగంటి మాధవి గారు అయితే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అలాగే డమ్మీగా ఒకరిని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెట్టడం జరిగింది. సో మెయిన్గా అయితే మాధవి గారే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి. సో ఇవన్నీ పక్కన పెడితే కేసీఆర్ గారు కంపల్సరిగా ఆయన వస్తారని, అసెంబ్లీ ప్రచారానికి ఎన్నికల ప్రచారానికి వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.